వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నాగార్జున సాగర్ స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాలను కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. ప్రజలలో పట్టున్నటువంటి నాయకులనే బరిలోకి దింపి అన్ని మండలాలను కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఎంపీపీ ఇటు జెడ్పీటీసీ స్థానాలను కూడా సొంతం చేసుకోవాలని ఎత్తుగడతో ఊర్ధనేత అయినటువంటి జానారెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే క్యాడర్కు సమాచారం ఇచ్చిన ఆయన సమయత్తం చేస్తూ స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గాల పేరు వేరు ఉన్నప్పటికీ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఆయుపట్టు, అదేవిధంగా మూల కేంద్రం హాలియా పట్టణం. హాలియా మండలమే ఎంతో కీలకమైనది. అన్అఫీషియల్ హెడ్ క్వార్టర్ హాలియా కేంద్రం. అటువంటి హాలియా కేంద్రాన్ని కైవసం చేసుకోవడానికి జానారెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎప్పుడూ జానారెడ్డికి భారీ మెజార్టీనిచ్చే హాలియా మండలం ఆయన సొంత మండలం కూడా కావడంతో దీనిపై ఎక్కువ దృష్టిని ఆయన సారిస్తూ భారీ మెజార్టీని ఎప్పుడు సొంతం చేసుకుంటూ ఉన్నారు. కానీ అనూహ్యంగా గత స్థానిక ఎన్నికల్లో ఈ జెడ్పీటీసీని ఎంపీపీని రెండు కూడా కోల్పోయిన పరిస్థితి జానారెడ్డిది. ఇప్పుడు వాటిని కైవసం చేసుకోవడానికి కీలకమైనటువంటి నాయకులను పబ్లిక్లో పట్టున్నటువంటి వారిని బరిలోకి దింపి కైవసం చేసుకోవాలని ఎత్తుగడతో జానారెడ్డి ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హాలియా మండల కేంద్రాన్ని కైవసం చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఇప్పుడు భారీగా అక్కడ పోటీ చేయడానికి పోటీ పడతా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. సుదీర్ఘకాలంగా జానారెడ్డితోటి ఉంటున్నటువంటి వారంతా కూడా ఇప్పుడు ముందుకు వెళుతూ ఈ స్థానికాల్లో పట్టు సంపాదించాలనే ఎత్తుగడతో ముందుకు వెళ్తూ ఉన్నారు. పదవుల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. హాలియా పట్టణానికి ఉన్నటువంటి మూల కేంద్రం, నియోజకవర్గానికి మూల కేంద్రమైనటువంటి ఈ హాలియా మండలాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధానంగా ఇబ్రాహీంపట్నంకు సంబంధించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అదేవిధంగా గతంలోనే మున్సిపల్ ఆయన సతీమణి హాలియా మున్సిపల్ చైర్మన్గా కొనసాగినటువంటి పరిస్థితుల్లో తాజా మాజీ చైర్మన్ అయి ఉండడం, ఈసారి ఇబ్రాహీంపట్నాన్ని మండలానికి టౌన్ నుండి చీల్చేసి మండలానికి కేటాయించడంతో ఇప్పుడు జెడ్పీటీసీ లేదా ఎంపీపీని కైవసం చేసుకోవాలని ఎత్తుగడతో నరేందర్ రెడ్డి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇబ్రాహీంపట్నం అంటేనే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విజేందర్ రెడ్డి సొంత గ్రామం కావడం, బంధువు అయినటువంటి నరేందర్ రెడ్డి మండలంలో పట్టు సంపాదించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. జానారెడ్డి వెంట వెళ్తున్నటువంటి నరేందర్ రెడ్డికి గత ఎన్నికల్లో పట్టం కట్టారు. ఈసారి కూడా జెడ్పీటీసీ లేదా ఎంపీపీ ఏదో ఒక పదవిని కైవసం చేసుకోవాలని ఎత్తుగడతో ఆయన పావులు కదుపుతా ఉన్నాడు. జానారెడ్డితో ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి నరేందర్ రెడ్డి తమకే వస్తుందనే ఆశిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆయనకు సుదీర్ఘ రాజకీయ సపోర్ట్ కూడా, గ్రామంలో మంచి పట్టు కూడా ఆయనకు ఉన్నట్టు గత ఎన్నికలలో స్పష్టమైంది. ఆయనకు ఇచ్చే అవకాశాలు ఉండడంతో ఆయన కూడా బరిలో ఉండడానికి సిద్ధమవుతున్నారు. ఇటు ఎంపీపీ లేదా జెడ్పీటీసీ రెండిట్లలో ఏది ఇచ్చినా చేయడానికి ఆయన సిద్ధపడుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఇక సత్యనారాయణ రెడ్డి కూడా పోటీ పడుతూ ఉన్నారు. సీనియర్ నేత జానారెడ్డికి ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి సత్యనారాయణ రెడ్డి. వైస్ ఎంపీపీగా కొనసాగినటువంటి ఆయన ఈసారి ఎంపీపీ లేదా జెడ్పీటీసీ బరిలో ఉండి తమ సత్తా చాటాలని చూస్తూ ఉన్నారు. మండల వ్యాప్తంగా మంచి పట్టున్నటువంటి నాయకుడిగా ఆయనకు పేరుంది, గుర్తింపు కలిగినటువంటి ఆయన పోటీ పడుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఇక రాజేందర్ రెడ్డి ఈయన కూడా కీలకమైనటువంటి నేత, జానారెడ్డికి ఎంతో సన్నిహితంగా ఉంటూ సుదీర్ఘకాలంగా ఆయనకు సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ యూత్ నాయకుడిగా ఉంటూ జానారెడ్డికి అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. యాచారం గ్రామానికి చెందినటువంటి రాజేందర్ రెడ్డి ఈసారి జెడ్పీటీసీగా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆయనకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారము కాంగ్రెస్ పార్టీలో ఉంది. జానారెడ్డికి అత్యంత నమ్మకస్తుడు. అది కాక గత కొంతకాలంగా ఈ డాట్ ఏరియా హాలియా మండలంలోని డాట్ ఏరియాకు ఇంతవరకు ఏ కీలకమైన మండల పదవి కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్లో కొంత వ్యతిరేకత ఉంది. ఎప్పుడు చూసినా హాలియా మండలానికి వస్తే వివిధ చల్మారెడ్డిగూడెం వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ఆయకట్టు ప్రాంతానికి, నానాయకట్టు ఆయకట్టు
ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఆయకట్టు ప్రాంతానికి సంబంధించినటువంటి వారికి కాంగ్రెస్ ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుంది అనే విమర్శ కూడా కాంగ్రెస్ నేతలపై ఉంది. ఇప్పుడు నానాయకట్టకు సంబంధించినటువంటి ఏరియాకు జడ్పీటీసీ పదవిని అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంతో వెనుకబడినటువంటి సగము నానాయకట్టుగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి మండల ప్రజాప్రతినిధిగా ఇచ్చినట్లయితే ఆ ప్రాంతానికి ఒక గుర్తింపు ఇచ్చినట్లు అవుతుంది అనేది రాజేందర్ రెడ్డి కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక సూరభి శ్రీనివాసరెడ్డి ఈయన కూడా కీలకమైన నేత. ఆయన సతీమణి మాజీ ఎంపీటీసీగా కొనసాగారు. ఆయన కూడా జడ్పీటీసీగా పోటీ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆసుపత్రి కలిగినటువంటి ఆయన మండల ప్రజలందరికీ కూడా సుపరిచితుడు కావడం, జానారెడ్డి వెంటనే సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి కుటుంబం కావడంతో ఆయన కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జడ్పీటీసీగా పోటీ చేయాలని ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి. ఆయనకు కూడా ఈ అవకాశం ఉంది అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ అయితే సాగుతుంది. ఇక ఒకవేళ బీసీ అయినట్లయితే ఎస్సీ జనరల్ లేదా బీసీ అవుతుంది ఈ మండలం అనే ఆలోచన, అదేవిధంగా ప్రచారం కూడా ఉండడం. గతంలో ఎస్సీగా ఉన్నటువంటి హాలియా మండలం ఈసారి జనరల్ లేదా బీసీ అవుతుందనే ఆలోచన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక బీసీ నేతలు కూడా క్యూ కడతా ఉన్నారు. అందులో భాగంగా కీలకమైనటువంటి నాయకుడు జానారెడ్డికి ఎంతో సన్నిహితుడు. అదే కాకుండా రావుల శ్రీనివాస్ యాదవ్, నా చల్మారెడ్డిగూడెం మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి శ్రీనివాస్కు రాజకీయ చరిత్ర ఎంతో ఉంది, బంధుత్వం ఎంతో ఉంది. మాజీ ఎమ్మెల్యే మొదటిసారిగా జానారెడ్డిని ఓడించినటువంటి 94లో ఓడించి చరిత్రను సృష్టించినటువంటి మాజీ ఎమ్మెల్యే రామూర్తి యాదవ్ అక్క స్వయాన అక్క కుమారుడు, మళ్ళీ రామూర్తి యాదవ్ కూతురునే చేసుకున్నటువంటి అల్లుడు. రామూర్తి యాదవ్కు ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి రావుల శ్రీనివాస్ యాదవ్ రామూర్తి యాదవ్ ఎన్నికల సమయంలో తప్ప మిగిలినటువంటి ప్రతి ఎన్నికల్లోనూ జానారెడ్డికి వెన్నంట ఉంటూ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి, ఆయన నమ్ముకొని ఉన్నటువంటి నా కాంగ్రెస్ నాయకుడు రావుల శ్రీనివాస్ యాదవ్. ఆయన కూడా బీసీ లేదా జనరల్ అయినా కానీ ఒక యాదవ సామాజిక వర్గానికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం. ఇక్కడ జానారెడ్డిని ఎప్పుడు ఎదుర్కోవాలన్నా యాదవ సామాజిక వర్గమే ఇప్పటికీ 3 సార్లు ఓడించినటువంటి చరిత్ర ఉన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఆయనకు బంధుత్వం కూడా రామూర్తి యాదవ్ స్వయాన అక్క కొడుకు అయి ఉండడం, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వారికి మంచి బంధుత్వాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి జనరల్లో వచ్చినా కానీ శ్రీనివాస్ యాదవ్కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనే చర్చ కూడా మరోవైపు సాగుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఎంపీపీ లేదా జడ్పీటీసీ ఈ 2 పదవులలో ఏదో ఒకటి ఆయనకు ఇచ్చి తీరాల్సిందే అనే భావన కాంగ్రెస్ వర్గాలు అయితే కనిపిస్తూ ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు. బ్లాక్ కాంగ్రెస్లో కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి రావుల శ్రీనివాస్ యాదవ్కి ఖచ్చితంగా ఆయన ఎంపీపీగా చేయాలనే ఆలోచన బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎంపీపీ లేదా అవకాశము దొరికితే జడ్పీటీసీనైనా ఆయనని బరిలోకి దింపే అవకాశం కూడా ఉంది అనే అభిప్రాయం కూడా ఉంది. బీసీ లేదా జనరల్ రెండిట్లలో ఏదొచ్చినా ఆయనకిచ్చి యాదవ్ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల్సిన, ముఖ్యంగా జానారెడ్డి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనే అభిప్రాయం కూడా ఉన్నది. ఇక బీసీ నేత అయినటువంటి కీలకమైనటువంటి నేత రావుల చిన్నభిక్షం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటున్నటువంటి ఆయన జానారెడ్డికి ఎంతో సన్నిహితుడు. గత కొంతకాలం సామాజిక సమీకరణలో భాగంగా ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ జానారెడ్డికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు గత మార్కెట్ కమిటీ నిడమనూరు మార్కెట్ కమిటీ ఇవ్వడానికి కూడా సిద్ధమైనటువంటి జానారెడ్డి అనూహ్య లోకల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కారణంగా ఆయనకు ఇవ్వలేకపోయారు అనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు హాలియా మండలం జడ్పీటీసీ లేదా ఎంపీపీ అయినట్లయితే ఆయనకు కూడా ఇచ్చే అవకాశం ఉంది అనే చర్చ అయితే సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే చర్చ మరోవైపు. అది ముఖ్యంగా హాలియా మండలంలో పట్టున్నటువంటి జానారెడ్డికి ఈ మండలంలోనే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా ఉందనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక సవాల్ అని చెప్పొచ్చు. ఈ స్థానిక ఎన్నికల్లో ఇప్పటికే తమ కుమారులకే కీలకమైనటువంటి పదవులు ఇచ్చుకున్నటువంటి జానారెడ్డి బీసీ నియోజకవర్గంగా పేరుపడ్డటువంటి నియోజకవర్గంలో మరి బీసీలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తారు? జనరల్ వచ్చినా కానీ ఇప్పుడు 42% కాబట్టి
బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరము బాధ్యత ఆయనపై ఉంది అనే చర్చ కూడా మరోవైపు సాగుతుంది. ఈ కీలకమైనటువంటి దశలో జానారెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అది హాల్యాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కీలకమైనటువంటి యాదవ సామాజిక వర్గం కూడా హాల్యా మండలంలో బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారు అనే చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు పోటీదారులు మాత్రం హోరాహోరీగా పోటీ పడే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఇట్లు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు, ఇటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కూడా ఈ ఎంపీపీ జెడ్పీటీసీ రెండు ఎన్నికల కోసం హోరాహోరీగా పోరాడే అవకాశం అయితే ఉన్నది. ఏది ఏమైనప్పటికీ తుది నిర్ణయం జానారెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా సైలెన్స్గా ఉండేటువంటి సాంప్రదాయమైనటువంటి పద్ధతి కలిగినటువంటి లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీలోనూ జానారెడ్డి శిష్యులుగా వారికి ఉంది అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ హాల్యా ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయంలో జానారెడ్డి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు జనరల్ అయినా ఇటు బీసీ అయినా బీసీ నేతలకు ఇస్తారా, బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి హాల్యాలో ప్రాధాన్యత ఇస్తున్నామని చూయించుకోవడానికి ఉంటారా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ. హాల్యా మండల కేంద్రంలో మాత్రం హోరాహోరీ పోటీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. అది కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసమే పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ముందుగా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.